ఈ వీడియోలో ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితం, గణిత విద్యా అవగాహన గురించి తెలుసుకుందాం. నిత్య జీవితంలో అవసరమయ్యే గణితము పాఠశాల గణితంతో ఎలా విభేదిస్తుంది? పిల్లలు పాఠశాలకు రాకముందే నిత్య జీవితంలో అవసరమయ్యే గణితాన్ని నేర్చుకుంటారు. నిజ జీవిత సందర్భాలలో అంచనా వేయడం, లెక్కించడం, రాశులను పోల్చడం చేస్తారు. ఈ అంశాలను వివిధ సంఘటనలు, ఉదాహరణలు, ఆటలు, కృత్యాల ద్వారా నేర్చుకుంటారు. ఈ గణిత భావనలను స్నేహపూర్వక ఆనందదాయక వాతావరణంలో సరదాగా సామూహికంగా అభ్యాసం చేస్తారు. సాంప్రదాయబద్ధంగా స్థానిక పరిస్థితులకు లోబడి మూర్త వస్తువులను విరివిగా ఉపయోగిస్తూ నిత్య జీవితంలో అవసరమయ్యే గణితాన్ని నేర్చుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యాపారి కొడుకు తన తండ్రిని అనుకరిస్తూ పరిశీలిస్తూ అమ్మడం, కొనడానికి అవసరమయ్యే గణిత జ్ఞానాన్ని అనియతంగా నేర్చుకుంటాడు. అలాగే కుమ్మరి కుండలు చేసేటప్పుడు అవసరమైన మట్టిని తగిన పరిమాణంలో తీసుకుంటాడు. రకరకాల ఆకారాలు, పరిమాణాలు గల కుండలకు రూపకల్పన చేస్తాడు. చేనేత వస్త్రాలు తయారు చేయడానికి తగిన పరిమాణం గల పక్తితో అవసరమైన పొడవు గల దారాన్ని తయారు చేసి తగిన వైశాల్యం గల బట్టలను వినేస్తారు. వాటిపై రకరకాల ఆకారాలు, క్రమాలతో రంగులను అద్దుతారు. వడ్రంగి కలపతో రకరకాల సామానులను తయారు చేయడానికి తగిన పొడవు, వెడల్పు, ఘనపరిమాణం మొదలైన కొలతలను ఉపయోగిస్తాడు. దర్జీ బట్టలు కుట్టడానికి తగిన వైశాల్యం గల బట్టను తీసుకొని తగిన కొలతలతో రకరకాల దుస్తులను కుడతాడు. ఈ వృత్తులలో ఉన్న గణితాంశాలను ఆయా వృత్తులు చేసే వారి పిల్లలు తమ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చేసే పనులను పరిశీలిస్తూ వారిని అనుకరిస్తూ అవసరమైన గణిత జ్ఞానాన్ని అప్రయత్నంగానే నేర్చుకుంటారు. అంతేకాని మిగిలిన గణితాంశాలను నేర్చుకోలేరు. కానీ ఈ పిల్లలు పాఠశాలలో చేరినప్పుడు వారి భవిష్యత్ అవసరాలను, ఉన్నత చదువులను, పరిశోధనలను, దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గణితానికి సహజ అభ్యాస అనుభవాలు కల్పిస్తూ బోధనాభ్యాసన కార్యకలాపాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు అనియతంగా నేర్చుకున్న గణిత జ్ఞానం ఈ అవసరాలకు సరిపోదు. కాబట్టి గణితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు అందించవలసి ఉంటుంది. అప్పుడే వారు సంపూర్ణ వ్యక్తిత్వం గల పౌరులుగా ఎదగగలరు. అందుకే పాఠశాలలో దానికంటూ ఒక విద్యా ప్రణాళిక ఉంటుంది. గణితానికి కూడా ప్రత్యేకంగా గణిత విద్యా ప్రణాళిక ఉంటుంది. దానికి ఒక పాఠ్య ప్రణాళిక, అలాగే గణితంలో వివిధ స్థాయిలో విద్యార్థులకు అందించాల్సిన విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళికకు అనుగుణంగా విద్యార్థులలో నిర్దేశిత ప్రమాణాలను సాధించడానికి గణిత భావనలను, దాని ప్రత్యేక భాషను ఉపయోగిస్తూ తార్కిక క్రమంలో విద్యార్థులకు అందిస్తాడు. దీనికోసం ఉపాధ్యాయుడు బోధించవలసిన భావనలకు అనుగుణంగా తగిన బోధనా పద్ధతులు, బోధనా వ్యూహాలు, బోధనా విధానాలను అనుసరిస్తాడు. తదుపరి లక్ష్య సాధన ఎంత మేరకు నెరవేరిందో, విద్యార్థులు అనుకున్న విద్యా ప్రమాణాలను సాధించారో లేదో తెలుసుకోవడానికి మూల్యాంకనం నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఆశించిన ఫలితాలను సాధించలేకపోతే ఉపాధ్యాయుడు తన బోధనా పద్ధతిని తదనగా అనుగుణంగా మార్చుకొని మళ్ళీ బోధన చేస్తాడు. మరలా మూల్యాంకనం జరుగుతుంది. ఈ విధంగా నిర్ణయించిన విద్యా ప్రమాణాలను సాధించేంత వరకు ఈ క్రమం కొనసాగుతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు, గణితంలో వెనుకబడిన విద్యార్థులకు వేరువేరుగా కృత్యాలను ఇస్తూ అవసరమైన సహకారాన్ని అందిస్తాడు. ఇలా పాఠశాలలో గణితం విషయ కేంద్రీకృతంగా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. అయితే గణితాన్ని బోధించేటప్పుడు పిల్లలు పాఠశాలకు రాకముందే అనియతంగా నేర్చుకున్న గణిత భావనలను పరిగణలోనికి తీసుకోవాలి. వారికి ఉన్న పూర్వ భావాలను, అనుభవాలను ఆధారంగా చేసుకొని పాఠశాల గణితాన్ని బోధించాలి. విద్యార్థులకు తమకున్న గణిత జ్ఞాన నైపుణ్యాలు మరింత సుసంపన్నం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. తదనుగుణంగా సంసిద్ధత కార్యక్రమాలను రూపొందించుకొని నిర్వహించాలి. సహజ అభ్యసన అనుభవాలను కల్పిస్తూ విద్యార్థి కేంద్రీకృతంగా సామాజిక వనరుల వినియోగం, పరిసరాల కేంద్రంగాను గణిత బోధన చేయాలి. గణితాన్ని ఎందుకు బోధించాలి? బోధనా కార్యక్రమంలో ఉపాధ్యాయునికి ఎదురయ్యే ప్రశ్నలు 3. ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎందుకు బోధించాలి? ఏమి బోధించాలి అంటే విషయాన్ని బోధించాలి. ఎలా బోధించాలి అంటే బోధనా పద్ధతులను ఉపయోగించి బోధించాలి. ఎందుకు బోధించాలి అంటే ఆ విషయ విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలను సాధించడానికి బోధించాలి. ఈ మూడింటిలో ఎందుకు బోధించాలి అనేది ఉపాధ్యాయుడు ముందుగా తెలుసుకోవాలి. పాఠ్య విషయంలో కాలక్రమేణా మార్పులు రావచ్చు. అయినా అవి ఆ విషయ విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలను సాధించడంలో మామూలుగానే ఉపయోగపడతాయి, మాధ్యమాలుగానే ఉపయోగపడతాయి. విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడమే బోధన పరమావధి కాదు. బోధించే అంశాన్ని బట్టి, విద్యార్థుల స్థాయిని బట్టి బోధనాభ్యసన పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది. అందుకే ఉపాధ్యాయుడు మొదట తాను బోధించే విషయ బోధనా విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలను తెలుసుకోవలసి ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలు. ఏ ఫలితాన్ని ఆశించి గణితాన్ని బోధిస్తామో వాటిని గణిత బోధనోద్దేశాలు అంటారు. ఇవి బోధన పూర్తయిన తర్వాత సిద్ధిస్తాయి. గణితానికి ఉండే విలువలే దాని బోధన వల్ల ప్రయోజనాలు అవుతాయి. ఈ ప్రయోజనాలనే మనం ఆశిస్తాం కాబట్టి అవి బోధన ఉద్దేశాలు అవుతాయి.
గణిత విలువలకు ఉద్దేశాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కానీ విలువలకు ఉద్దేశాలకు గల తేడా వ్యక్తీకరించడంలో మాత్రమే ఉంటుంది. ఒక వ్యక్తి బజారుకి వెళ్ళి వస్తువులను కొన్నప్పుడు గణితాన్ని ఉపయోగిస్తాడు. దీనిని మనం నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తాడు అన్ని ప్రయోజన విలువగా చెప్పవచ్చు. కానీ దీనిని విద్యార్థి నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగించేటట్లు చేయడం అని ఉద్దేశంగా వ్యక్తీకరిస్తాం. ఒక విషయం ఉద్దేశాలు తెలిసినట్లయితే ఆ విషయ బోధనాభ్యసన ప్రక్రియలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ తెలంగాణ హైదరాబాదు గణిత బోధన ఉద్దేశాలను నిర్ణయించింది. ప్రాథమిక స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలను కింది విధంగా చెప్పవచ్చు. గణితం పట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగించడం, గణిత భావనలపై అవగాహన కల్పించడం, వాటిని నిజ జీవిత సమస్యల పరిష్కారంలో ఉపయోగించుకునే నైపుణ్యాలు పెంపొందించడం, విద్యార్థుల్లో తార్కిక శక్తి అంచనా వేసే సామర్థ్యాలను పెంపొందించడం, తార్కిక ఆలోచన వివేచన లాంటి నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వారి మానసిక క్రమశిక్షణను అభివృద్ధి పరచడం, గణిత భాష గుర్తులను పరిచయం చేయడం, విద్యార్థులు గణిత సమస్యలను వేగంగా ఖచ్చితంగా స్పష్టంగా సంక్షిప్తంగా సాధించగలగడం, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడం. మరొక వీడియో